పేరోనీస్ డిసీజ్ అనే టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. పేరోనీస్ డిసీజ్ అంటే పురుషాంగంలో ఒక నాడ్యూల్, ఒక చిన్న గడ్డలాగా గట్టిగా రావడం, దీనివల్ల నొప్పి రావడం, ఇంకొంతకాలానికి అంగం స్తంభించినప్పుడు అది బెండ్ అయిపోవడం, ముందుకు కానీ వెనకకు కానీ సైడ్కి కానీ బెండ్ అయిపోవడం, ఈ లక్షణాలన్నీ కలిగిన వ్యాధిని పేరోనీస్ డిసీజ్ అని అంటాం. సాధారణంగా ఇది ఒక్కసారి ప్రారంభమైతే ఈ వ్యాధి దాదాపు 9 నెలల నుండి 1 సంవత్సరం పాటు ఇది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, ఇది కొనసాగుతూ ఉంటుంది. సాధారణంగా 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ డిసీజ్ అనేది ఆగిపోతుంది. అంటే ఆ తర్వాత ఇంకా అది ఎక్కువ కాదు, కానీ అది చేసిన డ్యామేజ్ మాత్రం అలానే నిలబడిపోతుంది. అంటే దీనివల్ల ఒక కర్వేచర్, అంగం స్తంభించినప్పుడు కొన్నిసార్లు ఇలాగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల సెక్స్లో పాల్గొనడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఉంది, మందులు ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, కానీ వీటి రిజల్ట్స్ అంత బాగా ఉండవు. అయితే సర్జరీ ద్వారా అవసరమైన వాళ్లకు సర్జరీ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. కొంతమందికి చాలా మైల్డ్ డిగ్రీలో ఈ ప్రాబ్లం ఉంటుంది, అలాంటి వారికి కొన్ని టాబ్లెట్స్ ఇస్తే సరిపోతుంది, సర్జరీ అవసరం లేదు. అయితే సివియర్ ప్రాబ్లం ఉన్న వారికి సర్జరీ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్నవారు ఆండ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.